హాయ్, వెల్కమ్ టు ధ్రువ్ రిషి లాగ్స్. ఇవాళ నుంచి ఈ ధ్రువ్ లాగ్స్ డైలీ రొటీన్ లాగ్స్ వస్తాయి, చూసేయండి. ధ్రువ్ చూస్తున్నాడు, ఇప్పుడే లేచాడు. పక్కన ఎవరైనా ఉన్నారా లేదా అని టెస్ట్ చేస్తాడు. ఎవరు లేకపోతే ఫుల్ ఏడుస్తాడు. కొన్నిసార్లు సైలెంట్ ఉంటాడు. మార్నింగ్ లేవగానే 1 hour సైలెంట్గా ప్లే చేసుకుంటాడు. చూడండి తన స్మైల్ ఎలా ఉందో. అలా నవ్వుతూ బాగా మనతో కొంచెం బాగానే ఆడతాడు. తర్వాత మిల్క్ తాగుతాడు లేగానే. అక్కడ స్టిక్కర్స్ చూసాడా? అక్కడ స్టిక్కర్స్ స్టిక్ చేయడానికి కారణం తనని చూసి స్మైల్ చేసుకుంటూ ఉంటాడు. అందుకని కొన్ని ఉన్నాయి, ఇంకా ఎక్కువ అతికించాం, అయినా కూడా అవి లాగేసి చించేస్తాడు వెళ్ళి. చూడండి, ఆల్రెడీ చించేసి ఉన్నాడు. ఇవాళ తనకి ఇడ్లీ ప్రిపేర్ చేసిన క్యారెట్ ఇడ్లీ చూసేయండి. ఫస్ట్ క్యారెట్స్ తీసుకున్నా, ఫైన్గా మిక్సీకి పేస్ట్ చేసా. నార్మల్ మన దోశ బ్యాటర్ ఉంటుంది కదా, ఇడ్లీ బ్యాటర్, దాంట్లో మిక్స్ చేసి ఇడ్లీ పెట్టేశాను. తర్వాత ఫార్ములా మిల్క్ కోసం తనకి హాట్ వాటర్లో వాటర్ పోసేస్తా. ఇవి చూస్తున్నారా, గ్రీన్ కలర్ సిలికాన్వి ఇడ్లీ పెట్టేకి తీసుకున్నా ధ్రువ్ కోసం. ఇంకా క్యారెట్ ఇడ్లీ పెట్టేస్తున్నా. క్యారెట్ ఇడ్లీ ఉడికేలోగా నేను తన వాటర్ బాటిల్స్ క్లీన్ చేస్తాను. మిల్క్ బాటిల్, వాటర్ బాటిల్ క్లీన్ చేస్తాను. ఈ బాటిల్స్ చూస్తున్నారా, టొమాటో, ఇవి వాళ్ళ పెదమ్మ పంపించింది. మేమైతే కొనలేదు. చాలా బాగా యూజ్ అవుతున్నాయి. న్యూ మామ్ బేబీస్కి యూజ్ అవుతాయి. ఒకసారి చెక్ చేయండి. క్లీన్ చేసేటప్పుడు నేను డిష్ వాష్ జెల్ యూజ్ చేస్తాను. చూడండి, నేను ఇడ్లీ పెట్టి వచ్చేలోగా ఎక్కడికి వచ్చేస్తున్నాడో. ఇలా ఉంటుంది ధ్రువ్తో. అంత ఈజీ అయితే కాదు తనతో. ఈ లోపల ఇడ్లీ ఉడికిపోయాయి. ఇడ్లీ తీసుకుని 1 ఇడ్లీ తింటాడు అంతే, అది కూడా 4 times పెట్టారు. చూసేయండి ఎలా వచ్చాయో క్యారెట్ ఇడ్లీ. కొంచెం గిరి వేసి ధ్రువ్కి సర్వ్ చేసేద్దాం. ఇంకా డ్రింకింగ్ వాటర్, హాట్ వాటర్, గోరువెచ్చని నీళ్ళు తీసుకున్నా తనకి. ఇంకా తనకి పెట్టేద్దాం. అక్కడ పెట్టే పిలుస్తున్నాడు అమ్మని. చూడండి ఎలా వస్తున్నాడు. తినడానికి కదా, అవి పట్టి నోట్లో పెట్టేసుకుందాం అని గిన్నెలంతా ఆడుకోవడానికి. చూస్తున్నారా ఎంత సైలెంట్గా తింటాడుగా అనుకుంటున్నారేమో. అంత లేదు, 1 hour పెట్టాలి 1 ఇడ్లీ. తీసుకెళ్ళాం అయినప్పుడు. అలా వాకింగ్ తీసుకెళ్తూ అక్కడ టెంపుల్ ఉంటే టెంపుల్కి వెళ్ళి, అక్కడ ఫిషెస్ ఉన్నాయి. టెంపుల్ పక్కన చెరువు ఉంటే ఆ ఫిషెస్కి బిస్కెట్స్ వేస్తున్నాము. చూస్తున్నాడు అలానే. వెళ్ళేటప్పుడు ఒక ఇడ్లీ, వాటర్ తీసుకెళ్ళాం. చూడండి ఫిషెస్ ఎలా చూస్తున్నాడో, ఏదో విచిత్రంగా ఇడ్లీ తింటున్నాడు అలా కూర్చొని. తినేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాం. అంతే, వాకింగ్ నుంచి రాగానే ఇంకా బాత్కి వెళ్తున్నాడు. 11 అప్పుడు ఇది. చూడండి, బాత్ నుంచి వచ్చాక అస్సలు డ్రెస్ వేసుకోవడానికి ఎంత ఇబ్బంది పెట్టేస్తాడో. డైలీ ఇంతే, డ్రెస్ వేసుకోవాలి, స్నానం చేయాలంటే విటమిన్ డి వేస్తాను. బాత్ అయిపోగానే డైలీ ఇది న్యూ బార్న్ బేబీ అప్పటి నుంచి 1 year లోపు ఇది ఖచ్చితంగా వేయాలి బేబీస్కి. మందులు అయితే ఈజీగా మింగేస్తాడు, తీసుకుంటాడు. చూడండి డ్రెస్ వేసానని కోపం ఎలా ఉందో. అందుకే నేను మ్యాక్సిమం నార్మల్ టాప్ వేసి వదిలేస్తా తనకి. ఇంకా తనకి లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నా ఆఫ్టర్నూన్కి. ఉగ్గి పౌడర్ ఎలా చేయాలో చూశారు కదా, ఆ పౌడర్తోనే చేస్తున్నా. చూడండి, 3 spoons పౌడర్ తీసుకున్నా. మిక్స్ చేసుకొని బాయిల్ అవుతున్న వాటర్లో ఇది మిక్స్ చేయడమే. కొంచెం గీ వేసేసా. సాల్ట్ అయితే వేయలేదు. సాల్ట్ డాక్టర్స్ వేయొద్దు అంటున్నారు కదా, అప్ టు 1 year.
తను అస్సలు సాల్ట్ వేసుకోకపోతే తీసుకోడు, కానీ అలవాటు చేస్తున్నా. కొంచెం కొంచెం గీ ఎక్కువ వేస్తాను. అంతే, బాయిల్ అయిపోయింది. ఇంకా ధ్రువ్కి సర్వ్ చేసేద్దాం. కొంచెం గీ వేసాను, చూస్తున్నారా? చూడండి ఎలా సతాయిస్తాడో, అస్సలు పట్టుకొని ఇంకా పెట్టాలి. ఇది 1 అవర్ పెట్టాలి తనకి. ఇంకా తినేసాడు, ప్లే చేసుకుంటున్నాడు. ఇంకా స్నాక్స్ టైంలో నేను బనానా ఇచ్చేసాను తనకి. ఇది ఫ్రూట్ ఫీడర్. ఇది చూశారు కదా లాస్ట్ వీడియోలో, ఇది నేను ధ్రువ్ కోసమే తీసుకున్నా. ఇలా అది కొంచెం దాన్ని చూస్తుంటే తింటాడు. అదే నేను బనానా స్మాష్ చేసి నార్మల్గా పెడితే అంత ఇంట్రెస్ట్గా తిండు. అదైతే కొంచెం ఈజీగా తింటాడు. అంతే, స్నాక్స్తో ఫినిష్. తర్వాత అంతా ఇంక మిల్కే ఇస్తాను. మార్నింగ్ వర్క్, నైట్ టు మార్నింగ్ నేను మిల్కే ఇస్తా. చూడండి ఎలా నిద్రపోతున్నాడు. అంతే, ధ్రువ్ లాగ్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.